నీ సేనని పురిగొల్పి సంపూర్ణ త్రిపుర లోకమియందు బీభత్సం సృష్టించమని చెప్పు. నామరూపాలు లేకుండా చేయమని చెప్పు. క్షమించండి గురుదేవ, మాకర్థమవుటలేదు. భండాసురుడు త్రిపుర యందు సృష్టించు బీభత్స భయానక తాండవమునకు మా తండ్రి గారి రక్షణకు సంబంధమేమిటి? సంబంధం ఉంది తారకాసుర, సంబంధం ఉంది. భండాసురుడు సృష్టించు భయానక బీభత్సముల కారణాన త్రిపురవాసులు తల్లి త్రిపుర సుందరి అయిన లలితాదేవి శరణు కోరెదరు. తన త్రిపురవాసుల సంరక్షణార్థం లలితాదేవి తప్పక వస్తుంది. భండాసుర, అప్పుడు నీవు లలితాదేవితో యుద్ధం చేయు సమయాన జయ విఘ్న మంత్ర ప్రయోగం చేయవలే. దాని కారణాన తల్లి త్రిపుర సుందరి సేన సకల శక్తులు నిద్ర, తంద్ర, అలస్య, నిస్సత్వలో స్పృహ కోల్పోతారు. ఇకప్పుడు ఆ త్రిపుర సుందరి దేవి విఘ్నములు వినాశనం గావింపుటకు విఘ్నేశ్వరుడు గణేశుని ప్రత్యక్షం గావించును. ఇక గణేశుడు సిద్ధి వినాయకుడు ఆమె పిలుపు విని సాయం అందించవలెనని పరుగున వస్తాడు. కైలాసమును వీడి వస్తాడు. అతను కైలాసమును వీడిన అనంతరం అతని సురక్షా చక్రం శక్తిహీనమైపోతుంది. ఇక అప్పుడు సంగరకాసురా, నీవు నీ అసుర సైన్యంతో ఆ కైలాసంపై దాడి జరుపు. సమస్త కైలాసాన్ని వినాశనం గావించు. గురుదేవా, ఇక సమస్త త్రిపురము యందు బీభత్స భయానక తాండవము జరుగును. అప్పుడు తప్పగా గణేశుడు కైలాసము విడి త్రిపురమునకు రాక తప్పదు. గురుదేవా, రాక తప్పదు. సేనాపతి విశుక్ర, గురుదేవుని ఆజ్ఞానుసారం మనం త్రిపుర లోకము యందు భయానక బీభత్సం సృష్టించవలెను. బండాసుర, గురుదేవుడు మమ్ము స్మరింపడమే మాకు ఎనలేని గర్వకారణము. సేనాపతి, మనం అత్యంత శీఘ్రముగా గురుదేవుని ఆజ్ఞను పాటించాలి. త్రిపుర లోకమందు మనం ఇప్పుడే దాడి చేసి భయానక బీభత్సం సృష్టించవలే. దాడి చేయండి, దాడి చేయండి. మీ త్రిపుర సర్వనాశనం కాక తప్పదు. దాడి చేయండి.